హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 105కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జనవరి 2, 2025 ఈ ఇయర్లో ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు మన ఛానల్లో. అయితే మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. అది కూడా ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి రీల్స్ ఇప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీకు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్గా అయితే మీరు రీల్స్ ద్వారా చూసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి పోకో నుంచి పోకో అయితే జనవరి 9 తారీఖున పోకో X7, X7 Pro అనే 2 మొబైల్స్ని అయితే గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతుంది. అదే రోజున మనకి మన ఇండియాలో కూడా లాంచ్ అవుతున్నాయి పోకో X7, X7 Pro అయితే మనకి. ఇక ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోకో X7 Pro మనకి గ్లోబల్ వేరియంట్లో చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. పోకో X7 Pro మన ఇండియన్ వేరియంట్ చూసుకుంటే ఇది 6550 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి గ్లోబల్ వేరియంట్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ వేరియంట్లో ఒక 550 mAh బ్యాటరీ అయితే ఎక్కువ అయితే ఉండబోతుంది గ్లోబల్తో కంపేర్ చేస్తే. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పవచ్చు మనకి. అలాగే ఈసారి కార్బన్ సిలికాన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు బ్యాటరీలో. లిథియం అయాన్ కాకుండా కార్బన్ సిలికాన్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. మనకి ర్యామ్ అండ్ రోమ్ కూడా ఇందులో మనకి ఫాస్ట్గా అయితే ఉంటాయి. LPDDR5X ర్యామ్, అలాగే UFS 4.0 స్టోరేజ్ అయితే దీంట్లో అయితే ఉండబోతుంది. జనవరి 9 తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే వస్తుంది. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి యాపిల్ 17 సిరీస్లో అన్ని మొబైల్స్లో అయితే మనకి హై రిఫ్రెష్ రేట్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. మనకి ఇప్పుడు చూసుకుంటే ఐఫోన్ 16 సిరీస్లో మనకి 16 ప్లస్లో 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 16 Pro, 16 Pro Maxలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనం 70-80 వేలు పెట్టి కొన్నా మనకి 60Hz వస్తే మనకి అంత బాగోదు మనకి ఎక్స్పీరియన్స్ అయితే. ఈసారి వచ్చే 17 సిరీస్లో మనకి 17 ప్లస్ 17 Pro, 17 Pro Max ఈ అన్ని మోడల్స్లో ఈసారి అయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొస్తారంట. ఇప్పుడు యాపిల్ నుంచి వచ్చే ప్రతి మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేసే విధంగా ఇప్పుడైతే తీసుకొస్తారంట. ఇక నుంచి మనకి యాపిల్ ఐఫోన్స్లో మనకైతే 60Hz అయితే మనం చూడలేమంట. అంటే మనకి గుడ్ బై చెప్పేస్తున్నారు యాపిల్ అయితే. 60Hzకి అయితే 120Hz అయితే ప్రతి మొబైల్ 120Hz తీసుకొస్తామని యాపిల్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అయితే రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే ఒక ఫీచర్ని అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడైతే ఇది డెస్క్టాప్ వెబ్ వెర్షన్ ఉంటుంది కదా మనకి మ్యాక్లో కానీ విండోస్లో కానీ. ఒకవేళ మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నట్లయితే బీటా యూజర్స్కి అయితే ఇది అవైలబుల్గా అయితే వచ్చింది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మీకు ఒక వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, ఫోటో పంపించారనుకోండి, ఆ ఫోటో మనకి ఏఐ జనరేట్ చేసిందా లేకపోతే డైరెక్ట్ మనకి అది రియాలిటీ ఫోటోనా ఫేక్ ఫోటోనా అని మనకైతే సెర్చ్ చేసింది. జస్ట్ మీరు ఆ ఫోటో ఓపెన్ చేశాక అక్కడ మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్ నుంచి క్లిక్ చేశాక సెర్చ్ ఆన్ వెబ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఆ ఫోటోని గూగుల్ అయితే ఆటోమేటిక్గా సెర్చ్ చేసి అది మనకి ఫేక్ ఆ రియాలిటీ అని మనకైతే చెప్తుంది. ఇప్పుడైతే వాట్సాప్లో చాలా ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇలాంటి ఫొటోస్ కూడా మనకి ఫేక్ ఫొటోస్ని పెట్టి ఇలా ఇదే నిజమని చాలామంది అయితే పంపిస్తున్నారు. అది నిజమో కాదో మనకైతే అర్థం కాదు. అలాంటప్పుడు ఇలాంటి ఫీచర్ ఉండడం వల్ల అది నిజమా అబద్ధం అని మనం అయితే ఇలా డైరెక్ట్గా అయితే ఈ ఫీచర్ని యూస్ చేసి మనం అయితే తెలుసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ ఫీచర్ చూసుకుంటే వాట్సాప్లో వెబ్ వెర్షన్ ఉంటుంది కదా, అది కూడా బీటా యూజర్స్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. త్వరలోనే మనం మొబైల్స్ కూడా చూడబోతున్నాం. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. దీని మీద మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ తీసుకున్నా మనకి BSNL నుంచి BSNL అయితే ఒక 2 ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే లాంచ్ చేసింది. ఇవి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉన్నాయి. ఒక ప్లాన్ చూసుకుంటే 215, ఇంకొక ప్లాన్ చూసుకుంటే 268. ఇక వీటి వ్యాలిడిటీ చూసుకుంటే మనకి 215 ప్లాన్లో వ్యాలిడిటీ చూసుకుంటే 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. పర్ డే వచ్చేసరికి మనం 100 SMS అయితే పంపించుకోవచ్చు. అలాగే మనకి డేటా చూసుకుంటే పర్ డే వచ్చేసరికి 2 GB డేటా అయితే వస్తుంది. ఈ 215 ప్లాన్లో 84 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. 100 SMS పర్ డే మనం పంపించుకోవచ్చు. అలాగే 3 GB పర్ డే అయితే వస్తుంది మనకి డేటా చూసుకుంటే. 2 ప్లాన్స్ అయితే BSNL అయితే లాంచ్ చేసింది. ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. డేటా కూడా మనకి 2 GB, 3 GB వీళ్ళు మంచి ఆప్షన్ తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 5G ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 4G మొబైల్ చాలామంది ఎవరో కొంతమంది అయితే యూజ్ చేస్తున్నారు. 5Gకి అందరు అప్గ్రేడ్ అవుతున్నారు. BSNL నుంచి ఎప్పుడు 5G వస్తుందో అప్పుడే మనకి ఈ ప్లాన్స్ కూడా చాలా హ్యూజ్గా అయితే అనిపిస్తాయి. మనకి 5G వచ్చాక ఈ ప్లాన్స్ ఉంచుతారంటే అది చెప్పలేం. 5G వచ్చాక ఈ ప్లాన్స్ని ఉంచొచ్చు,
తీసేయొచ్చు. బట్ ఇదైతే గ్యారెంటీ లేదు. ఇప్పుడైతే 4G ఉంది కాబట్టి ఈ ప్లాన్స్ని తీసుకొచ్చారు. 4G యూజర్స్ బిఎస్ఎన్ఎల్ వాడుతుంటే బట్ మీరైతే ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే ఈ ప్లాన్స్ యూజ్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. బట్ 5G యూజర్స్ అయితే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ తీసుకుని ఇలాంటి ప్లాన్స్ని యూజ్ చేయరు. ఎందుకంటే లిమిటెడ్ డేటాకి చాలా మంది అలవాటు పడ్డారు. బట్ ఇలాంటి ప్లాన్స్ని తీసుకుని డైలీ 2GB యూజ్ చేయాలంటే 2GB 3GB ఎవరి వల్ల అయితే కాదు. దీని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక లాస్ట్ న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ అయితే 2025 అంటే మనకి ఇయర్లో సామ్సంగ్ ఫ్లిప్ 7 మొబైల్స్ ఉంటాయి కదా మనకి, అవి మనకి బడ్జెట్లో వచ్చే విధంగా అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. మనకి ఇప్పుడు చాలా ఫ్లిప్ మొబైల్స్ అయితే ఉన్నాయి. మనకి టెక్నో నుంచి కానీ అలాగే వేరే బ్రాండ్స్ నుంచి ఫ్లిప్ మొబైల్స్ ఉన్నాయి. 30, 40, 50 అట్లా ఆ మధ్యలో ప్రైజులు అయితే ఉంటాయి. ఆ మొబైల్స్లో మనకి యూఐ అయితే అంత బాగోదు. బట్ ఇప్పుడు సామ్సంగ్ తీసుకొచ్చే ఈ ఫ్లిప్ 7 సిరీస్లో మనకి ఒక మోడల్ అయితే మనకి బడ్జెట్లో అయితే మనం చూస్తామంట. చూడాలి ఈ సామ్సంగ్ నుంచి మనకి ఈ బడ్జెట్లో ఎప్పుడు వస్తుంది ఈ ఫ్లిప్ మొబైల్. వస్తే మాత్రం ఒక 30 నుంచి 40 వేల మధ్యలో పెడితే మాత్రం అక్కడ ఎక్సలెంట్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే సామ్సంగ్ బ్రాండ్ అనేది మనకి అలా ఉంటుంది. 1 ఇయర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చూడాలి 30 నుంచి 40 వేల మధ్యలో సామ్సంగ్ ఫ్లిప్ 7 మొబైల్ తీసుకొస్తే మాత్రం అక్కడ సూపర్గా అయితే ఉంటుంది. ఫ్లిప్ 7 అయితే ఖచ్చితంగా తీసుకురారు. కాకపోతే ఫ్లిప్ 7లోనే మనకి మోడల్ ఉంటుంది కదా, మనకి ఇప్పుడు సామ్సంగ్ ఎస్ సిరీస్లో మనకి ఎఫ్ఈ మోడల్ అలా ఉంటుందో, ఇప్పుడు ఈ ఫ్లిప్ మోడల్లో కూడా ఎఫ్ఈ మోడల్ అనేది తీసుకొస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. 30 నుంచి 40 వేల ప్రైస్ పెట్టినా చాలా మంది కొనడానికి ట్రై చేస్తారు. సామ్సంగ్ బ్రాండ్ అలా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.